బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు ఉదయాన్నే భారీ సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు చేరుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చారు. సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయటం ఇలా చిన్న చిన్న కారణాలతో గత సర్కారు తమని వేధించిందంటున్నారు. పనిష్మెంట్ నెపంతో సుమారు 1000 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఒక డిపో, 2 డిపోల్లో కాదు, రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఉద్యోగులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద పడ్డాం. అడగ తినే పరిస్థితిలో కూడా ఉన్నాం. మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఉద్యోగాలకు. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. చిన్న పనిష్మెంట్లు అది ఏమంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాదే కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు ఇస్తారు, 3వ రోజు లైన్గా ఆబ్సెంట్లు ఇస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. విజయనగరం కలవరు, మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు ఉదయాన్నే భారీ సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు అయితే చేరుకున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఆర్టీసీ ఉద్యోగులు చాలా వరకు అయితే సీఎం ఇంటి వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక గత ప్రభుత్వం చిన్న చిన్న తప్పులకే వాళ్ళని సస్పెండ్ చేసినట్టు కూడా వాళ్ళు చెబుతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్దార్ గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామంటూ అటు జీవో జారీ చేసింది, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసింది. కానీ వాస్తవ రూపంలో చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో కింది స్థాయి సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారు. చిన్న చిన్న తప్పులు చూపించి సస్పెండ్ చేయడం, మెమోలు ఇవ్వడం, జీతాలు కట్ చేయడం లాంటి పనిష్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ డిపోలలో పనిష్మెంట్ నెపంతో సుమారుగా 1000 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేశారు. వీళ్ళందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు ఉదయం ఆయన నివాసం వద్దకు ఆర్టీసీ కార్మికులందరూ కూడా చేరుకున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో కలిసి అటు రేవంత్ రెడ్డికి తాము ఎదుర్కొంటున్న బాధలను చెప్పుకునేందుకు వారందరూ కూడా వచ్చారు. గత ప్రభుత్వంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు దాకా దాదాపుగా 1000 మందికి పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డును పడ్డారు. తిరిగి వాళ్ళందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నదో ఆర్టీసీ కార్మికులపైన కక్ష సాధింపు చర్యలకు గత ప్రభుత్వం పాల్పడింది. చాలా మంది ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోతలతో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సస్పెండ్ చేసిన ప్రభుత్వం తిరిగి వాళ్ళపైన సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. డిపో మేనేజర్లతో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా రకరకాలుగా వేధింపులు పాల్పడుతున్నారు. దీని అంతటిపైన ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వచ్చారు. ఆయన్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కార్మికులందరూ కూడా అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలపైన వెంటనే స్పందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అటు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆర్టీసీ కార్మికులు, ఇక్కడికి వచ్చిన కార్మికుల్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల్ని కలిస్తే తగిన న్యాయం జరుగుతున్నట్టు అటు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి నచ్చ చెప్పడంతో ఆర్టీసీ కార్మికులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ పవన్.